చూడండి, చాలా మంది ఫారెన్ భక్తులు ఎక్కువ, కృష్ణ భక్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దే లైక్ కృష్ణ ఎలా. ఎక్కడ మొత్తం ఫారెన్ తాత ఇక్కడే ఉన్నారు కృష్ణ భక్తులు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ దైవ భక్తులు అండి. ఇలాంటి వాళ్ళు మనం చూసుకోవాలి, చర్చ చేసుకోవాలి. జోకర్ మా ఇది ధర్మశాల అరాలో ఏ వరాలో కూడా తెలియట్లేదు కానీ బాగుంది. బర్త్డే సెలబ్రేషన్. రాధే 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 రాధే. వేర్ ఇస్ దట్ బర్త్డే బాయ్? రాధే రాధే. ఫ్రూటీ అది ఇవ్వట్లేదు, అది నాకు అవసరం లేదు. ఏయ్ ఏయ్ ఫ్రూటీ ఫ్రూటీ. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ అండి. నేనైతే ఢిల్లీ నుండి ఆగ్రాకి వెళ్దాం అనుకున్నాను కానీ మధ్యలో బృందావనం అనేది మళ్ళీ ఉంది కాబట్టి నేను బృందావనంకి మళ్ళీ స్టాప్ హాల్ట్ అయితే వేసాను. చక్కగా ఢిల్లీ నుండి బృందావనంకి మన 4 గంటల జర్నీ. సో నేనైతే ఇప్పుడు బృందావన పర్యటనలో ఉన్నాను. సో డైరెక్ట్గా మనకు న్యూ బస్సెస్ అయితే వెళ్తాయి. సో ఇది నా బస్సు కూడా ఇక్కడే ఉంది. మనకి 6:40కి స్టార్ట్ అవుతుంది, 11:45కి దించేస్తుంది. సో ఆ కృష్ణుడి మందిరం దర్శించుకొని న్యూయోర్క్ దూరు. సో చక్కగా కృష్ణ మందిరం దర్శించుకొని నేను అక్కడ నుండి ఆగ్రాకి వెళ్తే తాజ్మహల్ చూసుకొని అటు నుండి ఎక్కడికి వెళ్ళాలని తెలియజేస్తాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఇన్ యూపీ. బై, టేక్ కేర్. ఇదిగోండి, ఎన్ని అవుతుంది బస్సు. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాడు. నాయుడు దగ్గర ఆపేసాడు. వీళ్ళు కూడా ఒక బ్యాచ్ వచ్చినట్టుంది. వీళ్ళు చక్కగా ఇల్లు కూడా ఆడుకుంటున్నారు. వీళ్ళు ఏదో పాటలు పాడుకుంటున్నారు రాయిగా. చూడండి, పర్వాలేదు. ఎవరి ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు ఉన్నారు కానీ కేవలం నేను మాత్రమే ఖాళీగా అయితే ఉన్నాను. ఢిల్లీ ఐఎస్బిటి గేట్ దగ్గర నుండి మనం ఎక్కితే మనం డైరెక్ట్గా బృందావనం కట్టకైతే వస్తాం. ఆ కట్ట దగ్గర నుండి మీకు ఆటో మరి బస్ స్టాండ్కి అయితే వెళ్ళమండి ఏ బస్సులు కూడా. అక్కడ బ్యారియర్ ఏదో గేట్ ఉందన్నారు. అక్కడ నుండి ఒక గేట్లో వెళ్ళాలంటే మళ్ళీ 200 అడుగుతున్నారు. నేను షేరింగ్ ఆటోలు ఎదుగుంటే ఈ కుర్రాడితో వచ్చేస్తున్నారు. అంటే మనకి ఆటోకి 200, షేరింగ్ అది 50 రూపాయలు. మనం డైరెక్ట్గా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఇదంతా మనకి ప్రాంతం బృందావనం మొత్తం కూడా మనకి కృష్ణ జన్మభూమిలో మొత్తం ఫార్మర్స్ ల్యాండ్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు. ఫ్రమ్ రాధారమణ దేవాలయం అండి. ఇది మనకున్న 7 ఏన్షియంట్ దేవాలయంలో ఇది ఒక దేవాలయం, అద్భుతమైన దేవాలయం. బృందావనంలో చాలా గొప్ప దేవాలయం. ఇది కేసరి ఘాట్ దగ్గర మనకి అద్భుతమైన దేవాలయం నిర్మించబడింది. 15వ శతాబ్దంలో 1542 శతాబ్దంలో కట్టించిన దేవాలయం. పాపాల భట్ట గోస్వామి అతను కట్టించారు. సో ఫోన్లు చూస్తే ఫోన్లు లాక్కెళ్ళిపోతాయి. వస్తున్నాయి. సో ఈ దేవాలయం దర్శనం చేసుకుని మళ్ళీ 5:30 అవుతుంది, 6:30కి స్టార్ట్ అవుతుంది అన్నారు హారతి. సో ఈ దర్శనం చేసుకొని హారతి ఘాట్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో ఇది చాలా అద్భుతమైన దేవాలయం. ఇది ఎంట్రన్స్ రాధారమణ దేవాలయం. సో అతను అన్నారు 6 గంటలో దర్శనం అయిపోతా అన్నారు కాబట్టి మళ్ళీ వచ్చాను. లేకపోతే దర్శనం కాకపోతే మధ్యలోనే వెళ్ళిపోతాను కానీ హారతికే వచ్చాను నేను. హారతి అయిపోవాలి.
ఈ దేవాలయం ఇది భక్తులు అయితే చాలా మంది వస్తున్నారు. ఫర్ 40 బిల్ల రాధారామన్ దేవాలయం 500 ఏళ్ళ నాటి కాలం దేవాలయం అండి ఇది. ఏంటి అంత బీడు ఉంది, మనం వెళ్తే రాగలమా? మనకు దాదాపు చాలా దేవాలయం ఉన్నాయి. బ్యూటిఫుల్, చాలా మంది రద్దీ. మరి ఇది ఎంత టైం పడుతుందో, అరగంటలో అవుతుందా లేదా ఏంటి అది తెలియదు. ఇది అయిపోతుంది తొందరగా. చాలా బాగుంది దేవాలయం. భక్తులు అయితే చూడండి, ప్రతి దేవాలయం కూడా సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. చాలా దూరం దేవాలయం. మనకి దేవాలయం అనేది మనకి ఉదయం 9 నుండి 12 గంటల వరకు, సాయంత్రం మళ్ళీ 5:30కి ఓపెన్ అవుతుంది. 5:30 తర్వాత స్వామికి మళ్ళీ ఆరాధన అనేది జరుగుతుంది. మనం మొత్తం జనంతో నిండిగా ఉంది. విపరీతం. చూడండి జనం విపరీతం. చాలా బాగుంది. చాలా అద్భుతమైన దేవాలయం. మనకి గోపాల భట్ట గోస్వామి అద్భుతంగా ఆయన దేవాలయం కట్టించడం జరిగింది. 500వ శతాబ్దం ఏళ్ళ దేవాలయం అండి. చాలా బ్యూటిఫుల్. చూడండి. హరే కృష్ణ బృందావనం మొత్తం హరే కృష్ణ 1542 సెంచరీలో ఈ అద్భుతమైన దేవాలయం కట్టించారు. సో రాధారమణ ఎవరో కాదు, ద లవర్ కృష్ణ శ్రీమతి రాధమ్మ. బా ఏంటి ఎక్కడ చూసిన క్రౌడ్ విపరీతం. సొందరు బా జై రాధే. చూడండి చాలా మంది ఫారెన్ భక్తులు ఎక్కువ, కృష్ణ భక్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దే లైక్ కృష్ణ ఎలా. ఎక్కడ మొత్తం భారత అతను ఇక్కడే ఉన్నారు కృష్ణ భక్తులు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ దైవ భక్తులు అండి. ఇలాంటి వాళ్ళు మనం చూసుకోవాలి, సెట్ చేసుకోవాలి. జోక్ కాదు కానీ. సో దర్శనం అయితే చక్కగా అయిపోయింది. నేను ఇప్పుడు ఘాట్కి వెళ్ళిపోతాను వెంటనే, టైం అనేది వృధా చేయకుండా. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా. చూడండి అది చపాతీ తీసుకొని ఇప్పుడు గ్లాస్ అది అద్దాలు అనేది తెస్తుంది. మరి అద్దాలు ఇవ్వట్లేదు, చపాతీ తీరేస్తుంది. ఫ్రూటీ ఇట్ వాంట్స్ ఫ్రూటీ అది ఇవ్వట్లేదు. అది నాకు అవసరం లేదు వస్తుంది. ఫ్రూటీ చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా దర్శనం అయితే 15 నిమిషాలు అయిపోతున్నాం. కోతులు ఉన్నాయి కదా, ఈ వృందావనంలో కోతులకి ఏవి ఇచ్చినా తీసుకోవండి. అది చపాతీలు అయితే ఇస్తే తింటాయి, కానీ మనం పోగొట్టుకున్న వస్తువులు అయితే ఇవ్వం. చక్కగా మీరు బృందావనం దేవాలయం దర్శనం చేసుకునేటట్లయితే చక్కగా ఫ్రూటీలు అయితే తీసుకురావాలి. ఆ ఫ్రూటీ ఇస్తేనే అది మీరు ఏదైతే తీసుకెళ్ళిందో అదైతే మీకు ఇస్తుంది. ఫ్రూటీ కాకుండా ఏది ఇచ్చినా కూడా బృందావనంలో గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్రూటీ అనేది 1 or 2 అనేది బ్యాగ్లో వేసుకుని వెళ్ళి మీ వస్తువులు కానీ పోయేటట్టయితే అది మీకు చక్కగా మీ వస్తువులు తిరిగి ఇస్తుంది. ఫ్రూటీ లేకపోతే మాత్రం మళ్ళీ ఫ్రూటీ ఎత్తుకొని ఆ ఫ్రూటీ తెచ్చుకుంటే కానీ మీకు మీ వస్తువులు అయితే తిరిగి రావండి. చాలా ఒక 15 నిమిషాలు అయితే అయిపోయింది. వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ టెంపుల్ దట్ యూ విల్ హ్యావ్ టు కమ్ అండ్ విజిట్ వెన్ యూ కమ్ టు Vrindavan. Make sure making a visit to Radharaman temple, and then you can go to Keshi Ghat, which is nearby 350 meters from here, and get the Harati done from Yamuna. So signing off from Radharaman. అది ఇంకా ఇవ్వట్లేదు. బాయ్, టేక్. సో నేను బృందావనంలో ఎక్కడ ఉన్నా అని చెప్పలేదు కదా, మనకు అక్కడ కనిపిస్తుంది గేటు. అది మనకి హరికుంజు చౌరసా అండి. ఇది పరమార్థ కుంజు. సో ఈ కుంజు అంటే ఏసీ హోటల్లో ఏమీ లేను. సో ఇక్కడ ఒక స్మాల్ ధర్మశాల ఉంటుంది. అదైతే నాకు రోజుకి 200 ఛార్జ్ చేశారు. పర్వాలేదు, నేను నేను దైవాన్ని చూడడానికి వచ్చాను కాబట్టి నాకు కృష్ణ భగవానుడు ఇక్కడే ఉండమని చెప్పాడు. సో నేను ఇక్కడే, నాకు దేవుడు ఇక్కడ పంపించాడు కాబట్టి ఇక్కడే ఉన్నాను. సో నేను అమిత్ నెంబర్ తీసుకున్నాను. అమిత్ నెంబర్ మీకు పింగ్ చేస్తాను.
రూమ్స్ అయితే మీకు ప్రైవేట్ రూమ్స్ కావాలంటే ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి, తక్కువ బడ్జెట్లో మనకి ఇస్తారండి వీలైతే. నాకైతే వాడు 300 అన్నాడు కానీ నేను 200 ఇస్తానని చెప్పి ఓకే సరే అన్నాడు. 200కి ఇస్తారు కాబట్టి చక్కగానే అయితే 3 రోజులు ఎక్కడ అయితే ఉన్నాను. మనకి యోగా చేస్తున్నాడు ఇప్పుడే, రాత్రి తిన్నట్టున్నాడు ఇప్పుడే. పర్వాలేదు, నాకైతే ఇట్స్ రియల్లీ వర్త్ అనిపించింది. ఎందుకంటే నేను వచ్చింది దేవాలయం కాబట్టి నాకు పడుకోవడానికి బెడ్ ఉంటే సరిపోదు. నాకు ఎలాంటి రూమ్ కావాలనుకున్నా అలాంటి రూమ్ ఫస్ట్ టైం దొరికింది. పెద్ద హడావిడి లేకుండా పడుకోవడానికి ఉంటే సరిపోతుంది. మొత్తం అంతా చీకటి, అందరు పడుకుని పోయినట్టున్నారు. పడుకుని పోలేదు, ఎవరు లేరు బయట. సో ఇదేని మన ప్యాలెస్. ఒక బెడ్, ఒక తలగాడ, నా బ్యాగ్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. రేపు సర్దేసి రేపు ఆగ్రా వెళ్ళాలండి. పర్వాలేదు. సో ఇదే నా ప్యాలెస్. అందమైన పరుపు, బెడ్, ఒక తలగాడ, కప్పుకోవడానికి దుప్పటి ఇచ్చారు. 3 రోజులు అయితే నేను 3 నైట్స్ అయితే ఇక్కడ గడిపానని మీరు అనుకోవచ్చు, కానీ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే నేను ఓన్లీ పడుకోవడానికి మాత్రమే రూమ్ తీసుకుంటాను కాబట్టి నాకేమీ ఇబ్బంది ఏమీ అనిపించలేదు. చక్కని అద్భుతమైన బృందావనం చక్కగా ఎక్స్ప్లోర్ అయ్యాను. రేపైతే నేను ఆగ్రా వెళ్తున్నాను. ఆగ్రాకు కూడా మనకు కొంచెం జర్నీ తక్కువ, కానీ బస్సు షూట్ అనేవి ఇక్కడ లేవు. మళ్ళీ బృందావనం కట్టుకెళ్ళాలి. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి బృందావనం కట్టుకెళ్ళి తాజ్మహల్ ఉన్న కిలా ఒకటి చూసేసి అక్కడ నుండి అయోధ్య వెళ్దాం అనుకుంటున్నానండి. హరే రాధా రాధా రాధే, బాయ్, టేక్ కేర్ అండి. జయ కృష్ణ. చూడండి, మా ఇది ధర్మశాల ఆరాలో ఏ వారాలో కూడా తెలియట్లేదు, కానీ బాగుంది. బర్త్డే సెలబ్రేషన్. రాధే 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 రాధే. వేర్ ఇస్ దట్ బర్త్డే బాయ్? రాధే రాధే. బాగుంది. శ్రీకృష్ణ. అదిగోండి ఆ కృష్ణ బాలుడి బర్త్డే అని ఈరోజు. రాధే రాధే. पहले केक मेरे से हैप्पी बर्थडे टू बोला नहीं है. హ్యాపీ బర్త్డే బ్రదర్. ఇదిగోండి మనకి హాస్టల్ ఏంటి, రూమ్లు ఏంటి, ఇదే హైలైట్ వైబ్. అమిత్ బ్రో చాలా ఫనీ. ఇదిగోండి మనకి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చారు. ఢిల్లీ కుర్రోళ్ళు సెలబ్రేట్ చేశారు ఇప్పుడు బర్త్డే. ఇదిగోండి మన వాళ్ళు ఇండోర్ కుర్రాడు శ్రీ రాధే రాధే. టెల్ యువర్ నేమ్ సార్. వాట్ ఈస్ యువర్ నేమ్? కరణ్. కరణ్. యువర్ నేమ్? తుమ్? యువర్ నేమ్? దట్ అభయ్ సింగ్. బికాస్ ఐ కీప్ ఫర్గెటింగ్ ద నేమ్, సో ఐఎమ్ ఆస్కింగ్. సో తన పేరైతే అమిత్. ఏ బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? రాజ్వీర్. రాజ్వీర్ సింగ్. యువర్ నేమ్ బ్రదర్? రోహిత్. రోహిత్ ఫ్రమ్ ఇండోర్ అండి. సో ఇదిగోండి చాలా మంది ఇక్కడ. అంతా మనకు 200 కానీ అద్భుతం. నమస్కార్. వాట్ ఈస్ యువర్ నేమ్? అంకిత్. రాధే రాధే. వీరందరూ మధ్యప్రదేశ్. బాగుంది వైబ్ అనేది, చాలా బాగుంది.